శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో శుక్రుడు జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:40 ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి మారుతున్నాడు. అంటే శుక్రుడి మకర సంక్రమణం జరుగుతోంది. శుక్రుడి సంచారంలో మార్పు జరిగి ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:40 మకరంలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి 1:15 కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జనవరి 13వ తేదీ తెల్లవారుజాము నుంచి ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి 1:15 వరకు మకర రాశిలో ఉండేటటువంటి శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడో, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలను పరిశీలించినట్లయితే వృషభ రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారం 9వ స్థానంలో ఏర్పడుతోంది. ఎందుకంటే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు శుక్రుడి సంచారంలో మార్పు జరిగినటువంటి మకర రాశి 9వ రాశి అవుతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు 9వ స్థానం, దీన్నే భాగ్యస్థానం అంటారు. ఈ భాగ్యస్థానంలో 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 9వ స్థానంలో శుక్రుడి సంచారం వృషభ రాశి వాళ్ళకి విశేషమైన అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఎటువంటి అనుకూలతలు పొందుతారంటే, వాళ్ళ వంశంలో ఏవైతే ఆచారాలు ఉంటాయో, తరతరాలుగా ఎటువంటి పూజలు వస్తున్నాయో ఆ పూజలు ఆచారాలు అన్నీ కూడా త్వరగా నెరవేర్చగలుగుతారు. అంటే వంశాచారాలు ధర్మబద్ధంగా నెరవేర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వృషభ రాశి వాళ్ళు సంప్రదాయాలను పాటించాలనేటటువంటి కోరికను పెంపొందింపజేసుకుంటారు. ఇంతకుముందు సంప్రదాయాలు సరిగా పాటించని వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రుడి సంచారంలో మార్పు జరగగానే ఎక్కువగా సంప్రదాయాలను పాటించాలి, వాటిని ఆచరించాలనేటటువంటి కోరికను పెంచుకుంటారు. అలాగే ధర్మ మార్గంలో ముందడుగు వేస్తారు. అధర్మంగా ఏ పని చెయ్యరు. ఏ పని చేసినా సరే అందులో ధర్మం ఉండాలి అనే భావన బలంగా ఉంటుంది. భక్తి కూడా పెరుగుతుంది. ఇంతకుముందు భక్తి తక్కువగా ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు భక్తిని పెంపొందింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలు విపరీతమవుతాయని చెప్పుకోవాలి. అలాగే మిత్రులకు అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడకుండా అవసరమైన సమయంలో అద్భుతమైన సహాయాన్ని అందించగలుగుతారు. అంటే నా వాళ్ళు అనుకున్న వాళ్ళకి కష్టాల్లో ఆదుకునే విధంగా వాళ్ళ మనసు మారిపోతుంది. తనను నమ్మిన వాళ్ళను కానీ మిత్రులను కానీ దగ్గర చేసుకొని వాళ్ళకి ఏ అవసరం వచ్చినా సరే అవసరంలో ఆదుకోవటం, తోడుండటం, మిత్రులకు సహాయం చేయటం, ఇలాంటివన్నీ కూడా వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమ కలాపాలు కొనసాగిస్తారు. వృషభ రాశి వాళ్ళకి ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. చాలా కాలంగా ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నట్లయితే వాళ్ళకి ఇష్టాన్ని వ్యక్తపరచటం, వాళ్ళ ఆమోదం పొందటం, దాని ద్వారా ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యాన్ని పొందటం, ఇవన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ శుక్రుడి 9వ స్థాన సంచారం వల్ల ఏర్పడతాయి. అలాగే దేశభక్తి పెరుగుతుంది, దేశ అభిమానం పెరుగుతుంది. దేశం కోసం ఏదైనా చేయాలి, దేశం కోసం త్యాగం చేయాలనే భావనలు కూడా పెంపొందింపజేసుకుంటారు. గురువులను ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. చదువు చెప్పినటువంటి గురువులను కానీ, మంచి ఉపదేశాలు చెప్పినటువంటి గురువులను కానీ వృషభ రాశి వాళ్ళు బాగా గౌరవిస్తూ వాళ్ళ గురుభక్తికి సంకేతంగా వాళ్ళ గురువులకు, అంటే చదువు చెప్పిన గురువులకు శక్తి కొలది బహుమానాలు ఇస్తారు. గురువులకి ఏ అవసరం వచ్చినా సరే ఆ అవసరంలో అండగా నిలబడాలనేటటువంటి కోరికను పెంపొందింపజేసుకొని గురువులకి అన్ని కష్టాలు పోయే విధంగా సహాయం చేస్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాల్లో కూడా ఒక ప్రణాళిక రచించుకుంటారు. ఆ ప్రణాళిక ప్రకారం ఒక పద్ధతిలో వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే శుక్రుడి 9వ స్థాన సంచారం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. ఇంతకు ముందున్న అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుంటారు. ప్రతి పనిలో కూడా మానసికంగా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పొందుతారు. సంతోషంగా హాయిగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కాబట్టి
భాగ్యస్థానంలో నవమ స్థానంలో శుక్రుడి సంచారం అనేది వృషభ రాశి వాళ్ళకి సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా ఈ శుభ ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి, శుక్రుడి బలాన్ని ద్విగుణీకృతం చేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలను వృషభ రాశి వాళ్ళు పాటించుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. గోచార పరంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నంత కాలం ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఎందుకంటే కుంకుమ పువ్వు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుంది. లేదా స్నానం చేసిన తర్వాత కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లతో తడిపి దాన్ని బొట్టులాగా ధరించినా కూడా శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్ర బలం పెంపొందింపజేసుకోవటానికి కొద్దిగా పన్నీరు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినా శుక్రుడి బలం విశేషంగా కలుగుతుంది. సెంటు నీళ్లలో వేసుకొని స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే శుక్రుడికి తెలుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ప్రతిరోజు కూడా శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి తెల్లటి పుష్పాలు 1 లేదా 2 నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడికి ఆవు నెయ్యి అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రీతిపాత్రమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి ఏ రోజైనా సరే పంచాంగం చూసుకొని శుక్రహోర ఎప్పుడుందో చూసుకోండి. శుక్రహోర ఉన్న సమయంలో వీలైనప్పుడల్లా అలసందలు నానబెట్టి గోమాతకు తినిపించండి. నానబెట్టిన అలసందలు, నానబెట్టిన బొబ్బర్లు శుక్రహోర ఉన్న సమయంలో గోమాతకు తినిపిస్తే మంచిది. శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం కూడా ఏ రాశి వాళ్ళైనా సరే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి శుక్రహోర ఉన్న సమయంలో నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి. అయితే శుక్రవారం అయితే శుక్రహోర ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. మిగిలిన రోజుల్లో అయితే ప్రత్యేకమైన సమయాల్లో ఉంటుంది. పంచాంగం చూసుకొని ఏ సమయంలో శుక్రహోర ఉంటే ఆ సమయంలో నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టండి. ఈ సమయంలో ఎప్పుడైనా సరే శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. 1.5 కేజీ అలసందలు తెలుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఆవు పెరుగు. కాబట్టి ఆవు పెరుగు కూడా ఒకసారి దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇంకా మీకు వీలైతే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో 1 కేజీ బియ్యము, 1 సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్టు వీటిని ఉంచి, ఇంకా వీలైతే తెల్లటి వస్త్రాలు ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మీ చేత్తో శుక్రహోరలో దానం ఇవ్వండి. ఏ రోజైనా శుక్రహోర ఉన్నప్పుడు దానం ఇవ్వండి. శుక్రవారం అయితే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉన్న శుక్రహోరలో దానం ఇవ్వండి. ఈ శక్తివంతమైన దానం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగింపజేస్తుంది, పూర్తిగా అనుకూల ఫలితాలు అందింపజేస్తుంది. అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నటువంటి ఈ సమయంలో వచ్చే ఏ శుక్రవారమైనా ఉపవాసం ఉండండి. అలా ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం మాత్రమే ఆహారంగా స్వీకరించండి. ఇది శుక్రగ్రహానికి ప్రీతిపాత్రమైన ఉపవాసం అవుతుంది. శుక్రుడు మకర రాశిలో ఉన్న ఈ సమయంలో అంటే ప్రధానంగా జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉండండి. రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం ఆహారంగా స్వీకరించండి. దానివల్ల సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. ప్రతిరోజు కూడా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. శుక్రుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తాడు, వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడేస్తాడు. రాజరాజేశ్వరి అష్టకం మొత్తం చదువుకోలేని వాళ్ళు
ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్న శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. లేదా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్న శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వీలైనప్పుడల్లా లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటూ ఉండండి. ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారు. అందుకే లలితా సహస్రనామ పారాయణ విన్నా, రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. స్తోత్రాలు చదవలేని వాళ్ళు, వినడానికి సమయం లేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, శ్రీమాత్రే నమః వీలైనన్ని సార్లు చదువుకోండి. వీలైనప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. దానివల్ల కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను పొందవచ్చు. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించి ఏ రాశి వాళ్ళైనా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోండి. శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ మార్పు ఏ రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.